హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టాక్స్. ఈరోజు స్పెషల్ గులాబ్ జామున్, ఇన్స్టెంట్ మిక్స్తో గులాబ్ జామున్. కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ యూస్ చేసి మౌత్ వాటరింగ్ జామున్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అండ్ ఈ జామున్ని మనం ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో హియర్ ఐమ్ యూజింగ్ MTR gulab jamun mix, 180 grams of instant gulab jamun mix, and 2 tablespoons of maida. And here I am adding half a cup of milk powder. It gives an ultimate softness and taste to the jamun. Now add a pinch of baking soda. ఇప్పుడు దీన్ని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం కోల్డ్ మిల్క్ తీసుకొని కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ పిండిని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అండ్ మనం దీన్ని చపాతీ పిండిలాగా కలపద్దు, జస్ట్ నార్మల్గా పిండిని మొత్తం దగ్గరికి చేసుకొని జస్ట్ మేక్ ఇట్ ఎ డో, అంతే. సో మనం చపాతీ పిండిలా కాకుండా ఇలా జస్ట్ పిండిని కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకొని ఒక 10 minutes పాటు పిండిని రెస్ట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా గీ యాడ్ చేసుకోవాలి. గీ అంటే గీ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ గీ హీట్ అయ్యేలోపు షుగర్ సిరప్కి ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని 4 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఈక్వల్ క్వాంటిటీలో షుగర్ కూడా తీసుకోవాలి. 4 cups ఆఫ్ షుగర్కి 4 cups ఆఫ్ వాటర్ సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను 4 cups ఆఫ్ షుగర్ కూడా యాడ్ చేసేసాను. అండ్ ఇప్పుడు షుగర్ మొత్తం కరిగిపోయి సిరప్ రెడీ అయ్యేలోపు మనం జామున్స్ని ఫ్రై చేసుకుందాం. అండ్ ఇప్పుడు గీ హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న జామున్ బాల్స్ని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఈవెన్గా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అండ్ లోపల మొత్తం కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో దీన్ని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు ఇలా ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్కి ఫ్రై అయిన తర్వాత వీటిని మనం పక్కన తీసి పెట్టుకోవాలి. అండ్ అన్నింటినీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇందులో మనము హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి, సో దట్ ఒక మంచి టెక్స్చర్ అండ్ టేస్ట్ వస్తుంది మనకి షుగర్ సిరప్కి. అండ్ అ పించ్ ఆఫ్ సాఫ్రాన్, ఇది కంప్లీట్గా ఆప్షనల్, మన దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. సో ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత హాఫ్ a tablespoon ఆఫ్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఇంకో 2 minutes పాటు ఇలా షుగర్ సిరప్ బాయిల్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జామున్స్ని యాడ్ చేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లిడ్ క్లోజ్ చేసి ఒక 1/2 hour పాటు అలా వదిలేస్తే మనకి సాఫ్ట్ జామున్స్ రెడీ. సో చూసారుగా, చాలా సింపుల్ అండ్ ఈజీగా గులాబ్ జామున్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో. అండ్ దీన్ని మనం ఫేవరెట్ ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకుంటే ఎంతో యమ్మీగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా దీన్ని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రమ్య టాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.